ప్రీవియస్ పార్ట్లో ఎక్సర్సైజ్ 1.1 డిస్కస్ చేసాం 10th క్లాస్కి సంబంధించి. ఫస్ట్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.1 డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1.2 డిస్కస్ చేద్దాం. సో మన పాలసీ ఏంటో మీకు తెలుసు. మనం 1.2 డిస్కస్ చేసే ముందు అది ఏ కాన్సెప్ట్ బేస్డ్ మనకి ఇచ్చాడు సమ్స్. సో దానికోసం మనము ఒక 5 minutes డిస్కస్ చేశాక మనం ఎక్సర్సైజ్ 1.2లో అన్ని సమ్స్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సో ఎక్సర్సైజ్ 1.2 ఏంటి అసలు, ఏ బేస్డ్ వాడు ఇచ్చాడనంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇక్కడ మీకు నేమ్ చూస్తే ఏదో అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అండి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అక్కడ మనకి థింక్ అండ్ డిస్కస్లో ఒక సమ్ ఇచ్చాడు మనకి. సో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి ఫస్ట్. సో జనరల్గా మీకు తెలుసు యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ అండి. అయితే సార్ ఇప్పుడు క్వశ్చన్ ఏం వేశారంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, అంటే ఇక్కడ రిమైండర్ అనేది కానీ 0 అయితే ఒకవేళ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ABQ, ఏకి బీకి క్యూబ్, ఈ మూడింటికి ఈ రిలేషన్ ఏమవుతుంది సార్? సార్ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 16 తీసుకుందాం. దీన్ని మనం 4తో డివిజన్ చేద్దామండి. 4 4 = 16 అవుతుంది, మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అయింది? 16. బి వాల్యూ ఎంత? డివిజన్ కదా 4. నెక్స్ట్ కోషియంట్ ఎంత అయింది? 4. అండ్ రిమైండర్ ఇస్ 0. ఇక్కడ వాడు ఏం చెప్పాడు? రిమైండర్ 0. ఒకవేళ రిమైండర్గా 0 అయితే ABQకి రిలేషన్ ఏంటి సార్? వెరీ ఈజీ అండి. ఇక్కడ మీకు 16 ఎలా వస్తుంది? 4 4 చేస్తే కదా మనకు 16 వస్తుంది. అప్పుడు ఈ 16కి ఈ 4 అంటే ఏమవుతాయి? ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి అవ్వ, ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 15 తీసుకున్నాను. నేను 3తో డివిజన్ చేస్తున్నాను. చేస్తున్నప్పుడు 3 5 = 15. రిమైండర్ 0. రిమైండర్ ఒకవేళ 0 అయితే ఏకి బీకి నెక్స్ట్ ఆర్కి ఉన్న క్యూకి ఉన్న రిలేషన్ ఏంటి సార్? ఇక్కడ చూడండి ఏంటి 15 కదా. దీనికి BQ రిలేషన్ మనకు కావాలి. బి ఎంత ఇక్కడ ఉంది? 3 ఉందండి. క్యూ ఎంత ఉంది? ఇక్కడ 5 ఉంది. మరి ఈ 3 ఈ 5 అనేవి ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ అవుతాయి అబ్బా. ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఏంటి? మనము ఏదైనా ఒక నెంబర్తో డివిజన్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా రిమైండర్ 0 వస్తే అది మనకి ఫ్యాక్టర్ అవుతుంది. మరి ఇక్కడ 15ని 3 5 డివిజన్ చేస్తుంది, మనకి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ 3 5 1 ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ అవుతాయి. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే B, Q ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీకు, ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ A. B, Q ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ A. సార్ మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. ఇంకా డౌట్ ఉంటే ఒకసారి మీరు రివైజ్ చేసి చూసుకోవచ్చు. దీనికి ఆన్సర్ ఏమవుతుంది సార్ అని అంటే ఇఫ్ R ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ A, అంటే అక్కడ ఏంటి కదా డివిడెండ్. ఏకి ఈ BQ అన్నవి ఏమవుతాయి సార్ అంటే ఫ్యాక్టర్స్ అవుతాయి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇది మీకు థింక్ అండ్ డిస్కస్కి ఆన్సర్ అవుతుంది. సరే, మరి ఇప్పుడు మనకి ఇక్కడ మనం చెప్పినట్టు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏంటి సార్? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇక్కడ మీకు 2 పదాలు కనిపించాయి కొత్తగా, కాంపోజిట్ నెంబర్స్, ఇంకొకటి ఏంటండి అంటే ప్రైమ్ నెంబర్స్. సార్ మీకు ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసు మీ అందరికీ కూడా, ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి చాలాసార్లు నేర్చుకున్నాం. కానీ ఒకసారి మీకు నేను గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తాను. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి సార్? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి సార్? వెరీ ఈజీ అండి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటండి? ద నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. దట్ ఫ్యాక్టర్ షుడ్ బి 1 and itself. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 తీసుకున్నాను అనుకోండి. వీటికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 టేబుల్లో ఉంది, 5 టేబుల్లో ఉంది. అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్లో ఒకటి ఖచ్చితంగా 1 అవుతుందని తిరుగులేదు, ఇంకోటి ఇట్ సెల్ఫ్ అదే నెంబర్ అవ్వాలి. అలా అయితే వాటిని ఏమంటాం మనము? ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే ఒక ప్రైమ్ నెంబర్కి ఎగ్జాక్ట్గా ఎన్ని ఉంటాయి? ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. మరి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి సార్? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇస్ ఇట్ క్లియర్? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకోండి. 9 1 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో ఉంది, 9 టేబుల్లో ఉంది. ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 21 తీసుకోండి. 1 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో ఉంది, 7 టేబుల్లో ఉంది, 21 టేబుల్లో ఉంది. అంటే ద నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, ఇట్ మీన్స్ 3 or 4 or 5 ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మనకి ఏం అవుతుందండి? కాంపోజిట్ నెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 100 బిలో అంటే 100 నుంచి 100 బిలో ఉన్న నెంబర్స్కి మనం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. 20 వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి మీరు.
25 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 74 కాంపోజిట్ నెంబర్స్. అంటే 74, 25, 99 అయింది కదా. మరి ఇంకోటి ఏంటి సార్? ఇంకోటి 1 అండి. నెంబర్ వన్ ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు, నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. అంటే ఏదైనా కాంపోజిట్ నెంబర్ ఎలా చెప్పొచ్చు మనం? ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. మరి ఇక్కడ వాడు ఏం చెప్పాడు? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్. మీరు ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు 56 అని తీసుకుంటాను ఒక కాంపోజిట్ నెంబర్. కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి సార్? మీకు తెలుసు, ఫ్యాక్టరైజేషన్ ఇలా మనం ఫైండ్ చేస్తాం, ఎల్సిఎం కడతాం కదా. సో 1 విడిచిపెట్టి 1 ఎప్పుడు మనం యూస్ చేయాలి కాబట్టి 2తో 228 జార్ 56 పక్కన డివిజన్ చేసుకోండి కావాలంటే. నెక్స్ట్ 2 14 జార్ 28, 2 7 జార్ 14, ఇంకా 7 1 జార్ 7. ఇంకా 1 నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ కాబట్టి 1 మనకు అవసరం లేదు. ఇక్కడ 56 కానీ నువ్వు తీసుకున్నట్లయితే ఏ రాయొచ్చు? 2 into 2 into 2 into 7. 2 into 2 into 2 ఏమవుతుందమ్మా? 2 క్యూబ్ కదా ఇంటూ 7. క్లియరా? ఇక్కడ నువ్వు చూస్తే మనము దీనికి ఫ్యాక్టరైజేషన్ తర్వాత రాసిన నెంబర్స్ రెండు కూడా ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సార్ 2 క్యూబ్ ఇంటూ 7 రాయాలా? 7 into 2 క్యూబ్ రాయకూడదా? రాయొచ్చు కదా. 2 4 జార్ 8 అవుతుంది, 4 2 జార్ కూడా 8 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మీకు ఏ కాంపోజిట్ నెంబర్ని తీసుకున్నా సరే యూ కెన్ ఎక్స్ప్రెస్, నువ్వు దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దాన్ని మనము ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ కదా. ఆ మల్టిప్లికేషన్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఓన్లీ వెయిట్ యూస్ చేయొచ్చు. మనకి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉన్నట్టు మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు అని చెప్పడం అనేది ఇక్కడ జరిగింది. అలాగే ఇంకా ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ అక్కర్ అని చెప్పాడు. అంటే ఇక్కడ మీకు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ సార్ 2 క్యూబ్ ఉంటే 7 రాయొచ్చు, 7 into 2 క్యూబ్ కూడా రాయొచ్చు కదా. సో మనము ఏ కాంపోజిట్ నెంబర్ని తీసుకున్నా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మనం రాసుకోవచ్చు. అంటే మనకు ఖచ్చితంగా వచ్చిన ప్రైమ్ నెంబర్సే అవుతాయి, అది ఏ ఆర్డర్లో ఉన్నా పర్లేదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి మనము ఎక్సర్సైజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక నచ్చిన నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం. మనము ఇక్కడ 114 తీసుకుందాం అండి సరదాగా. 114. మరి 114 తీసుకుంటే ఫస్ట్ మనం 2 దగ్గర ప్రైమ్ నెంబర్ 2తో చూస్తాం. ఒక ఇన్ కేస్ ఆ నెంబర్ 2తో అవ్వకపోతే 3కి వెళ్తాం మనం. ఎందుకు? 3 కూడా ప్రైమ్ నెంబరే కదా. 3తో అవ్వకపోతే 4కి వెళ్ళకూడదు. 4 ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్. మళ్ళీ వెంటనే మనం 5కి వెళ్ళాలి. సో 2తో చూద్దాం. ఇక్కడ 2తో చూసినట్లయితే 257 జార్ అవుతుందండి. మళ్ళీ ఇది 2తో పాసిబిలిటీ ఉందా? లేదు. 2 టేబుల్లో మనకి 57 లేదు కదా. అప్పుడు మనకి 3 టేబుల్లో ఉంది. ఇక్కడ 390 జార్ అవుతుంది మనకి. 319 జార్ అవునా కదా. 19 జార్ అయింది. మరి 19 ప్రైమ్ నెంబర్ కదా, మీకు తెలుసు 19 ప్రైమ్ నెంబర్ అనేసి. సో కాబట్టి మనం అక్కడతో ఆఫ్ చేసి వచ్చు. ఇక్కడ చూసినట్లయితే నువ్వు 144 ఏ రాసుకోవచ్చు. 2 into 3 into 19 ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. నాట్ ఓన్లీ దిస్ ఆర్డర్, మీరు నచ్చిన ఆర్డర్ రాసుకోవచ్చు. ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. సో ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్. సార్ మరి వీటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మనం చూద్దాం ఇప్పుడు క్లియర్గా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్ 1.2 లో ఫస్ట్ ప్రాబ్లం. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్స్. ఇట్ మీన్స్ మనం ఇక్కడ వాడు ఇచ్చిన ప్రతి నెంబర్ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చాలా ఈజీ కదండి. 140 ఇచ్చారండి. 140 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. మనం చెప్పొచ్చు ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది సార్. ఎందుకు అవుతుంది? 1's ప్లేస్లో 0 ఉంది కదా. 1's ప్లేస్లో 0 అయితే 2 డివిజిబుల్ అవుతుంది ఇంకా. సో 270 జార్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 1's ప్లేస్లో 0 ఉంది, 2తో డివిజిబుల్ అవుతుంది. 235 జార్. ఇక్కడ మరి ఇంక 2తో అవ్వదు మనకి, అందుకు 1's ప్లేస్లో 5 ఉంటే అవ్వదు కదా. 0 2 4 6 8 ఉంటేనే మనకు అవుతుంది 2తో. 3తో అవుతుందా? 3తో అవ్వదు మనకి. 3 టేబుల్ 35 లేదు కదా. 311 జార్ 33, 312 36. సో 3 టేబుల్ అవ్వదు. 4 యూస్ చేయకూడదు కాంపోజిట్ నెంబర్. దెన్ యూస్ 5 టేబుల్ ఉంది కదా. 5 7 35. ఇంకా అయిపోయింది. ఇంకా 7 ప్రైమ్ నెంబర్ కాబట్టి 140 నేను రాసుకోవచ్చు మనం. 2 into 2 into 5 into 7. 2 into 2 అంటే 2 square. 5 into 7. దట్ ఈస్. నెక్స్ట్ 156 చేద్దాం. 156కి అగైన్ 1's ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. 2 7 జార్ 14, 2 8 జార్ 16 పాసిబుల్ అయింది. నెక్స్ట్ అగైన్ 78 ఉంది. 239 జార్ అవుతుంది. 3తో అవుతుందా? అవుతుంది కదా. 2తో మరి అవ్వదు ఇంకా. 3 1 జార్ 3, 3 3 జార్ 9. మరి 30 కూడా ప్రైమ్ నెంబర్ కదండి. మనకి 100లో ప్రైమ్ నెంబర్స్ వచ్చేసేయాలండి ఖచ్చితంగా. 2 3 5 7 11 13 17 19
23 ఇంకా ఇలా మనకు వచ్చేస్తే మీకు ఈజీ అవుతుంది ఇంకా కాన్సెప్ట్. కాబట్టి 100 లోపు నేర్చుకునే ప్రయత్నం చేయాలి మీరు. 13 అంతే, ఇంకా 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా ఏమవుతుంది 2 ఇంటూ 3 ఇంటూ 13. 2 ఇంటూ 2 రాసుకోవచ్చు, 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 3 ఇంటూ 30. రైట్. నెక్స్ట్ ఇది చూద్దాం 3825. ఇది 2తో అవ్వదు, 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి. సార్ 3తో అవుతుందా? 3తో అవుతుంది, చూడండి మీ పక్కన డివిజన్ చేసుకోండి. కానీ ఈజీ మెథడ్ ఏంటి, మనకి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 3 దెన్ ద టోటల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. వాడు ఇచ్చిన నెంబర్లో అన్ని కౌంట్ చేసుకోండి ఒకసారి. 3 సమ్ చేయండి అన్ని కూడా. 3 8 11, 11 2 13, 13 5 18. మరి 18 3 టేబుల్లో ఉంది కదా, కాబట్టి ఇది ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా లేదు సార్ అంటే మీరు పక్కన డివిజన్ చేసుకోవచ్చు. 3 1s are 3, 3 2s are 6, 3 7s are 21, 3 5s are 15 అవుతుంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ చూడండి 1 2 3, 3 7 10, 10 5 15. అగైన్ 3తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా 3తో డివిజిబుల్ అవుతుంది. సో 3 4s are 12, 7 ఉంది. ఇంకా 3 2s are 6, 1 ఉంది 5 ఉంది, 3 5s are 15. మళ్ళీ 3తో అవుతుందా 4 2 6, 6 5 11, 11 3తో అవ్వదు కదా, మళ్ళీ 5కి అయిపోతాం మనం డైరెక్ట్గా, 4 అవ్వదు కాబట్టి. ఎందుకు 1's ప్లేస్లో 5 ఉంటే ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది. 5 8 జర్ 40, 2 ఉంది 5 ఉంది, 5 5 జర్ 25. మళ్ళీ 5 ఉంది కాబట్టి మళ్ళీ 5తో అవుతుంది. మళ్ళీ మనం 2కి 3కి వెళ్ళనవసరం లేదు, రావదు కాబట్టి. నెక్స్ట్ 5 హౌ మచ్ జర్ 5 17 జర్ 85. సో ఇక్కడ మీకు చూడండి కాన్సెప్ట్ 3 8 2 5 రాసుకోవచ్చు మనం. 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17 అంటే ఏమవుతుందండి 3 స్క్వేర్ 2 5 ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్ 17. దట్ ఈస్ ద థర్డ్ సమ్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ మనం 4th వన్ చూద్దాం. ఇంక ఇక్కడ 4th వన్ చూసినట్లయితే ఏంటంటే ఇక్కడ 5005 కదా, డైరెక్ట్ మనం చెప్పొచ్చు. ఇంకా 2తో అవ్వదు, 3తో అవుతుందా 5 5 5 5 అంటే మనకు పాసిబిలిటీ లేదు, 10 అవుతుంది కానీ 3తో డివిజిబుల్ అవ్వదు కదా. సో డైరెక్ట్గా మనం 5కి వెళ్ళిపోవచ్చు. 5 1 జర్ 5 0 జర్ 5 0 జర్ 5 1 జర్. మళ్ళీ 5తో అయ్యే ఛాన్సెస్ లేవు. మన 5 తర్వాత మనకి ప్రైమ్ నెంబర్ ఏదైనా అవుతుంది 7 అవుతుంది కదా. 7 టేబుల్లో ఏమైనా ఉందా చక్కగా డివిజన్ చేసి చూద్దాం ఒకసారి సరదాగా. 7 1 జర్ 7, 3 0, 7 4 జర్ 28, 2 1, 7 3 జర్ 21 అయిందండి. 7 143 జర్ అయింది. 7 143 జర్ అయింది మనకి. ఇంకా ఓకే 7తో అయింది. మళ్ళీ ఇది 7తో అవడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? 7 2 జర్ 14 అవుతుంది, 3 ఉండిపోతుంది. 7తో మళ్ళీ అవ్వదు. 7 నెక్స్ట్ మనకి ఏదైనా అవుతుంది ప్రైమ్ నెంబర్ 11 అవుతుంది కదా, 11తో అవుతుందా? 11 13 జర్ అవుతుంది. మీరు డివిజన్ చేసి చూసుకోవచ్చు కావాలంటే. ఇది ఎలా చెప్పొచ్చు అంటే 11 13 జర్ ఎలా సార్ అయింది, లేదా 11 13 జర్నే నేను 13 11 జర్ రాశాను. ఓకేనండి. ఇక్కడ ఏం లేదండి, ఇలాంటి నెంబర్ కానీ మనకి ఇచ్చే 11తో డివిజన్ చేయమంటే 1 3 రాస్తాము. ఈ 1 + 3 ఎంత అవుతుంది 4 అవుతుందండి ఆన్సర్. అదే మనకి ఏమవుతుందంటే 143 అవుతుంది. ఇది ఒక షార్ట్ కట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 ఇంటూ 11 అన్నాను అనుకోండి. నేను 25 ఇంటూ 11 అయితే 25 రాయండి. ఈ 25 యాడ్ చేస్తే 7 వస్తుంది, 275 అవుతుంది ఆన్సర్. ఇది ఒక సింపుల్ షార్ట్ కట్. లేదంటే మీరు మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. రైట్. మరి 13 కూడా మన ప్రైమ్ నెంబర్ కదా. సో ఇక్కడ 5005 ఏ రాసుకోవచ్చు మనము 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 రాస్తాము. అంటే ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ని కూడా మనము వీ కెన్ రైట్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఓన్లీ ఇన్ ప్రైమ్ నెంబర్స్. మనం ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ యూస్ చేసి రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ 7429 చూద్దామండి. ఇది చాలా పెద్ద నెంబర్గా మీరు ఫీల్ అవుతారు కానీ చూసుకోవాలి మనం, తప్పదు. 2తో డివిజిబుల్ అవుతుందా అవ్వదు, 1's ప్లేస్లో లేదు కాబట్టి. 3తో అవుతుందా అన్ని యాడ్ చేసి చూడండి. 7 4 11, 11 2 13, 13 9 22. 3తో డివిజిబుల్ కాదు. 5తో అవుతుందా 1's ప్లేస్లో మనకి 5 లేదు కాబట్టి 5తో కాదు. 7తో అవుతుందా 7తో కానీ మీరు డివిజన్ చేసి చూస్తే మీకు 7తో ఎట్టి పరిస్థితిలో క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 9 మిగిలిపోతుంది గ్యారంటీగా. 11తో కూడా మనకి పాసిబిలిటీ అవుతుంది, మీరు డివిజన్ చేసి చూసుకోవచ్చు. 13తో ఏమైనా పాసిబుల్ అవుతుంది సార్, 13తో కూడా మనకి అది ఎట్టి పరిస్థితిలో పాసిబుల్ అవ్వదు. మరి దేంతో అవుతుంది సార్ అంటే 17తో అవుతుంది. ఇంకా అన్ని నేను డివిజన్ చేసి చూపించలేదు కదండి. మీకు డౌట్ ఉంటే ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం తప్ప మిడిల్లో ఉన్న నెంబర్స్ ఏవి తీసుకోక్కర్లేదు. 17 చేయండి. ఇక్కడ 17 4 జర్ 68, ఇక్కడ రిమైన్ 6 ఉంటుంది. 6 2, 17 3 జర్ 51, 11 ఉంటుంది. ఇంకా ఇక్కడ 9 ఉంది. 17 7 జర్ 119. మీరు డివిజన్ చేసుకోవచ్చు అక్కడ పక్కన చక్కగా చేసుకోవచ్చు మీరు. తర్వాత 17తో అయింది. 17తో మళ్ళీ చూస్తే మీకు ఇది పరిస్థితిలో డివిజన్ కాదు. 19తో మళ్ళీ అవుతుంది. 17 నెక్స్ట్ 19 కదా, 19తో చేసి చూడండి ఒకసారి. 19 అట్లీస్ట్ మీకు 50 లోపు తెలిస్తే ఈజీ అవుతాయి, సమస్య చేయడం ఉన్నది. 19తో కానీ మనం చేసినట్లయితే 19 2 జర్ 38, రిమైండర్ మనకి 5 7 ఉంది. 19 3 జర్ 57. సో ఫైనల్గా మనకి 23 ప్రైమ్ నెంబరే కదా.
సో 7429 ఈజ్ ఈక్వల్ టు 17 ఇంటూ 19 ఇంటూ 23. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనము సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఎల్సిఎం హెచ్సిఎఫ్ విత్ ద యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ లో సెకండ్ ప్రాబ్లం చేసే ముందు ఆ సెకండ్ ప్రాబ్లం బేస్డ్ మనకు ఒక ఎగ్జాంపుల్ 4 వాడు ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ 4 కానీ మీకు క్లియర్గా అర్థమైతే ఆ సెకండ్ ప్రాబ్లం మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సార్ ఎగ్జాంపుల్ 4 ఏంటి ఇచ్చాడు సార్? ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18 బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నీకు వచ్చిన మెథడ్ కాదు, చిన్నప్పుడు మనం నేర్చుకుంది కాదు. మనము ఎక్సర్సైజ్ 1.1 ఎలాగైతే హెచ్సిఎఫ్ని ఫైండ్ చేయడం జరిగిందో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ 4 అంటే ఒక డిఫరెంట్ మెథడ్ చేశాం కదా, అకార్డింగ్ టు యూక్లిడ్ డివిజన్ లెమా. సో ఇది ఒక మెథడ్ అనమాట. ఇది ఈజీ మెథడ్ మీకు తెలిసిందే. బట్ ఇక్కడ చూస్తే ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18 బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి మనం సార్ అంటే ఇక్కడ 12 మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 6 జర్ 2 3 జర్. అదేవిధంగా 18 కూడా సరదాగా చేద్దాం. 2 9 జర్ 3 3 జర్. ఓకేనా? సో ఇక్కడ మీకు 12 అంటే ఏమొచ్చింది సార్? 2 ఇంటూ 2 ఇంటూ 3. అలాగే 18కి ఏంటి వచ్చింది సార్? 2 ఇంటూ 3 ఇంటూ 3. 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3. 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్. సార్ ఇప్పుడు నాకు ఎల్సిఎం కావాలి సార్. ఎల్సిఎం ఆఫ్ 12 and 18. 12 and 18. ఎల్సిఎం ఆఫ్ 12 and 18. సార్ ఇక్కడ ఎల్సిఎంలో ఎల్ అంటే ఏంటి సార్? లీస్ట్ కదా. ఎల్ అంటే ఏంటి సార్? లీస్ట్. ఇక్కడ ఎల్ అంటే లీస్ట్ కదా. మీరు ఇక్కడ దీనికి రివర్స్ చేసుకోండి. ఇందులో హైయెస్ట్ తీసుకోండి, పెద్ద తీసుకోండి. ఎల్ అంటే లీస్ట్, నేను హైయెస్ట్. ఏంటి సార్ హైయెస్ట్ తీసుకోవాలి? ఇద్దరిలో కామన్గా ఉండాలి. ఇక్కడ 2 ఉందా, ఇక్కడ కూడా 2 ఉంది. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇద్దరిలో హైయెస్ట్ ఎవరండి? 2 స్క్వేర్ కదా. కాబట్టి ఆన్సర్లో 2 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. మళ్ళీ నాకు హైయెస్ట్ కావాలి. 3 హైయెస్ట్, 3 స్క్వేర్ హైయెస్ట్. 3 స్క్వేర్ హైయెస్ట్ కదా. 3 స్క్వేర్. సో దట్ ఈస్ ద ఆన్సర్. 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 9. చూసుకోండి. 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 6 కాదు. 3 2 6 కాదమ్మా. 3 స్క్వేర్ అంటే 3 3 9. సో ఆన్సర్ ఈస్ 36. దట్ ఈస్ ద కాన్సెప్ట్. హెచ్సిఎఫ్ ఆఫ్ 12 అనేది రివర్స్ అనమాట. సేమ్ కాన్సెప్ట్ రివర్స్ చేద్దాం ఇప్పుడు మనం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కదా. సో నువ్వు రివర్స్ తీసుకో, లీస్ట్ తీసుకో. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్, నీకు తెలిసిందే. ఇక్కడ హై ఉంది కాబట్టి లీస్ట్ తీసుకుందాం. మళ్ళీ వీళ్ళిద్దరిలో లీస్ట్ నెంబర్స్ చూద్దాం. 2 స్క్వేర్ 2 లీస్ట్ ఎవరండి? 2 కదా లీస్ట్. 2 3 స్క్వేర్ లీస్ట్ ఎవరండి? 3 కదా. 3 2 3 6. ఇది మీ కాన్సెప్ట్. ఇంకా ఇక్కడ ఒకవేళ ఎక్స్ట్రా నెంబర్స్ ఉంటే ఏం చేయాలి సార్? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ కాకుండా మనము ఎక్సర్సైజ్ 1.2లో సెకండ్ రౌండ్లో ఫస్ట్ సమ్ చేద్దాం. కొద్దిగా ఎక్స్ట్రా నెంబర్స్ కూడా మనకు వస్తాయి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎల్సిఎం కానీ మనం కట్టమని చెప్పినప్పుడు ఎల్ అంటే లీస్ట్. సో నేను ఆన్సర్లో హైయెస్ట్ తీసుకున్నాను. చూసారా, హైయెస్ట్ తీసుకున్నాను. ఈ విధంగా 2. హెచ్సిఎఫ్ ఫైండ్ చేయమని చెప్పాడు. హెచ్సిఎఫ్లో హెచ్ అంటే ఏంటంటే హైయెస్ట్. నేనేం తీసుకున్నాను? ఇక్కడ లీస్ట్ తీసుకున్నాను. లీస్ట్ నెంబర్స్ నేను తీసుకున్నాను. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో మనం ఇప్పుడు 1.2లో సెకండ్ రామన్ చేద్దాం. ఇప్పుడు మనము సెకండ్ రామన్ చూద్దాం. సెకండ్ రామన్ సేమ్ అమ్మ కాన్సెప్ట్. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నేను మీ క్వశ్చన్ రాయలేదు అక్కడ. సేమ్ ఎగ్జాంపుల్ 4 రాసిన క్వశ్చనే. సో ఇక్కడ మీకు 12, 15 and 21 ఇచ్చాడు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 మనం చేస్తాం కదా, మీకు తెలిసిందే. 12కి 2 6 జర్ 12, 2 3 జర్ 6 అయిపోయింది. నెక్స్ట్ 15 చేద్దాం. 3 5 జర్ 15. 21 చేద్దాం. 3 7 జర్ 21. అంటే ఇక్కడ 12కి ఏమైందిరా? 2 ఇంటూ 2 ఇంటూ 3. 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ కదా, ఇంటూ 3. నెక్స్ట్ 15 చూడండి. 3 ఇంటూ 5. 3 ఇంటూ 5 అంటే 3 ఇంటూ 5. మనం చేయడానికి ఇంకేం లేదు, పవర్స్లో ఇంకేం రాయక్కర్లేదు. నెక్స్ట్ 21కి 3 ఇంటూ 7. ఇంకా ఎక్స్ట్రా 2 లేవు కదా స్క్వేర్ పెట్టడానికి, ఒకటే ఉంది కాబట్టి 3 ఇంటూ 7. సరే ఇప్పుడు ఎల్సిఎం రాస్తాను నేను. ఎల్సిఎం ఆఫ్ 12, 15, 21 ఇజ్ ఈక్వల్ టు. ఎల్సిఎం అంటే ఏం చెప్పాను నేను? ఎల్ అంటే లీస్ట్ కదా, హైయెస్ట్ తీసుకుందాం. ఇక్కడ చూస్తే ముందు మనం కామన్గా ఉన్న తీసుకోవాలి. కామన్గా ఉన్న ఏంటి సార్? అన్నింటిలో కూడా కామన్ ఎవరైనా ఉందో చూడండి. ఇక్కడ 3 ఉందండి కామన్గా. ఇది ఇంపార్టెంట్. అన్నింటిలో కామన్గా 3, అది కూడా అన్నింటిలో ఒకటే ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సింది కూడా ఒకటే. ఎక్కడైనా స్క్వేర్ ఉంటే అది తీసుకుందాం, లేదు కాబట్టి మనం సింగిల్గా తీసుకుందాం. మరి మిగిలిన నెంబర్ పరిస్థితి ఏంటి సార్? ఇంకేం లేదు సార్, అన్నీ మనకి కామన్గా లేవు కదా. కాబట్టి మిగిలిన నెంబర్లన్నీ రాసేయడమే. ఇంకా 2 స్క్వేర్, ఇక్కడ 5, ఇక్కడ 7. ఓకేనండి. 3 ఇంటూ 2 స్క్వేర్ వాల్యూ 4, 5 ఇంటూ 7. 3 4 12, 12 5 60, 67 420 is the answer. సో ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి? 420. సో మనకి లీస్ట్ అంటే హైయెస్ట్ తీసుకోవాలి. అది కూడా ఫస్ట్ కామన్గా ఉన్న హైయెస్ట్ తీసుకోవాలి. అన్నింటిలో 3 కామన్గా ఉంది కాబట్టి నేను 3 ఒకటే తీసుకున్నాను. రిమైనింగ్ అన్ని కూడా యాస్టీస్గా రాస్తాను. కొన్నిసార్లు
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కూడా మీ 2 స్క్వేర్ రావచ్చు, అప్పుడు ఒకటే తీసుకుంటాం. రెండింటిలో హైయెస్ట్గా ఉందని మాత్రం మనం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలా లేదని వస్తే మనం చూద్దాం, రాకపోతే హ్యాపీ. 420 అయింది మనకి ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది సార్? ఏమంటే హెచ్సిఎఫ్ అంటే హెచ్లో ఏమంటాం మనము? హైయెస్ట్ అన్నాం కదా, హైయెస్ట్ అన్నాము. లీస్ట్ తీసుకోవాలి చెప్పాను మీకు. మూడింట్లో కామన్గా ఉన్న లీస్ట్ 3 ఒకటే కదా, 3. హెచ్సిఎఫ్కి మాత్రం మనం రిమైనింగ్ నెంబర్స్ రాయక్కర్లేదు. ఎల్సిఎఫ్కి మాత్రం మనం రిమైనింగ్ నెంబర్స్ తీసుకుంటాం. హెచ్సిఎఫ్కి మూడింట్లో ఉంటూ లీస్ట్ తీసుకుంటాం తప్ప ఎడిషనల్గా మనం ఏమి కూడా తీసుకోక్కర్లేదు. నెక్స్ట్ 17, 23, 29 చూద్దాం. 17 ఏ నెంబర్ అండి? ప్రైమ్ నెంబర్ కదా, ఇంక దాన్ని ఏం చేయక్కర్లేదు మనం. 117 23 ఏ నెంబర్ అండి? దట్ ఈస్ ఆల్సో ప్రైమ్ నెంబర్, 1 into 23. 29 ఏ నెంబర్ అండి? అది కూడా మనకి ప్రైమ్ నెంబరే, 1 into 29. సార్ ఎల్సిఎం ఏమవుతుంది సార్? ఇంకా ఏమవడానికి ఏం లేదు. ఎక్కడ కూడా మనకి కామన్గా ఏమైనా ఉన్నాయా? 1 ఉన్నాయి కామన్గా. 1 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? 17 into 23 into 29. ఇది మీరు మల్టిప్లికేషన్ చేసి చూస్తారు, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ మనం తీసుకుందాం. మూడింట్లో ఉంటూ కామన్గా ఉంటూ లీస్ట్ అవ్వాలి. మూడింట్లో కామన్గా ఉంది 1, అదే లీస్ట్ కాబట్టి 1 అవుతుంది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సో ఇది కానీ మీరు మల్టిప్లికేషన్ చేస్తే మీకు 11,339 వస్తుందండి. 11,330 చేసి చూసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ 8 ఇచ్చేద్దాం. 2 4 జర్, 2 2 జర్. 9 ఇచ్చేద్దాం. 3 3 జర్. 25 ఇచ్చేద్దాం. 5 5 జర్ అయింది. ఇవన్నీ మీరు తెలిసినవి కదా. ఇంకా సో 8 వాల్యూ మనం చూద్దాం. ఏమవుతుందండి? 2 into 2 into 2 దట్ ఈస్ 2 క్యూబ్. 9 తీసుకోండి. 3 into 3 దట్ ఈస్ 3 స్క్వేర్. నెక్స్ట్ మనము 25 తీసుకోండి. 5 into 5 దట్ ఈస్ 5 స్క్వేర్. ఎక్కడైనా ఏమైనా పాసిబిలిటీ ఉన్నాయా కామన్గా ఉన్నది? ఎల్సిఎం అంటే లీస్ట్ మనం హైయెస్ట్ తీసుకోవాలి. హైయెస్ట్ తీసుకోవడానికి ఎక్కడ కూడా మనకు కామన్గా ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా మనం రాసేసుకోవచ్చు. ఇంకా ఉన్న నెంబర్స్ అన్ని కూడా 2 క్యూబ్, 3 స్క్వేర్, 5 స్క్వేర్. 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. 25 8 జర్ 200, 209 జర్ 1800. నెక్స్ట్ హెచ్సిఎఫ్ మనం తీసుకుంటే ఎక్కడ ఏమైనా ఉన్నాయా కామన్గా? హెచ్ అంటే హైయెస్ట్, లీస్ట్ మనం తీసుకోవాలి. ఎక్కడ ఏవి కామన్గా లేవు కదా. ఏం లేకపోతే ఏమున్నట్టు? అక్కడ 1 ఉన్నట్టు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఏమండి ఇది ఓకే కదండి కాన్సెప్ట్? ఇక్కడ చూసుకోవాలి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనకి ఎక్కడా కూడా ఇటువంటిగా కామన్గా ఉండి ఏమీ లేవు ఇక్కడ. లీస్ట్ అంటే ఎల్ అంటే లీస్ట్ కదా, హైయెస్ట్ తీసుకోవాలి. హైయెస్ట్ ఎప్పుడు తీసుకుంటాం? మూడింట్లో కామన్గా ఉంటేనే మనం తీసుకుంటాం. ఎక్కడ కూడా మనకి కామన్గా లేదు, ఏంటి కూడా అక్కడ లేదు కాబట్టి యాజ్ యూజువల్గా నెంబర్స్ అనేది రాసి ఇంటూ చేసుకున్నాం మనం. అలాగే అన్నిటికీ 8 1 ఉన్నట్టే కదండి కాన్సెప్ట్లో. అన్నిటికీ కూడా మనకు 1 ఉన్నట్టు లెక్క. సో అన్నింట్లో 1 కామన్గా ఉంది కాబట్టి 1 అయిందండి ఆన్సర్. నెక్స్ట్ 4th 1 72 108. 72 తీసుకోండి. 236 జార్, 218 జార్, 29 జార్, 3 3 జార్. 108 తీసుకోండి. మళ్ళీ 1's ప్లేస్లో 8 ఉంది కదా, 2తో డివిజిబుల్ అవుతుంది. 254 జార్, 1's ప్లేస్లో 4 ఉంది, 2తో అవుతుంది. 227 జార్, 3తో అవుతుంది. 39 జార్, 33 జార్. సో 72 ఏమైందండి? 2 into 2 into 2 into 3 into 3 దట్ ఈస్ ఈక్వల్ టు 2 క్యూబ్ 3 స్క్వేర్. 108 ఏమైందండి? 2 into 2 into 3 into 3 into 3 2 స్క్వేర్ 3 క్యూబ్. ఎల్సిఎం రాసుకుందాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కదా, అంటే హైయెస్ట్ తీసుకోవాలి. కామన్గా ఉంటూ హైయెస్ట్ ఏంటి? 2 క్యూబ్ ఉంది, 2 స్క్వేర్ ఉంది, రెండు కామన్గా ఉన్నాయి 2లు ఇక్కడ. కాబట్టి హైయెస్ట్ ఏముంది ఇక్కడ? 2 క్యూబ్ ఉంది కదా, 2 క్యూబ్ మనం తీసుకుంటాం. 3 స్క్వేర్ ఉంది, 3 క్యూబ్ ఉంది. హైయెస్ట్ ఏముంది ఇక్కడ? 3 క్యూబ్ ఉంది కాబట్టి 3 క్యూబ్ తీసుకున్నాం. 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. మరి 27 8 ఎంత అవుతుంది? 8 5 జర్ 56, 8 2 జర్ 16 5 216 అవుతుంది ఆన్సర్ ఇంటూ చేస్తే. నెక్స్ట్ హెచ్సిఎఫ్. హెచ్ అంటే హైయెస్ట్ ఉండాలి, కానీ ఇక్కడ మనం తీసుకోవాలి రివర్స్ తీసుకుంటాం, లీస్ట్ తీసుకుంటాం. రెండిట్లో కామన్గా ఉంటూ లీస్ట్ ఏముంది? 2 క్యూబ్ లీస్టా, 2 స్క్వేర్ లీస్టా? 2 స్క్వేర్ లీస్ట్. 3 స్క్వేర్ లీస్టా, 3 క్యూబ్ లీస్టా? 3 స్క్వేర్ లీస్ట్. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, ఆన్సర్ 36. 9 4 36. దట్ ఈస్ ద 4th క్వశ్చన్. 5th క్వశ్చన్ చూద్దాం. 306 చేయండి. ఇంకా 2 15 జర్ 30, 2 3 జర్ 2తో మన అవుతుంది. ఇంకా 3తో అవుతుందా? 5 1 6 3 9 3తో అవుతుంది. ఇంకా 3 తోటి 3 5 జర్ 3 1 జర్ అగైన్ 3తో 327 జర్ సారీ 317 జర్. ఇంకా మనకి 17 ప్రైమ్ నెంబర్ కదండి, అంటే ఇక్కడ 306 అనేది ఏమైంది? ఇక్కడ 2 into 3 into 3 into 17. సో 2 into 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 657 చేద్దాం. 657కి మనము చేద్దాం.
657కి మనము చేస్తే ఇక్కడ మీకు 3తో అవుతుందండి మీకు ఇది. ఎందుకు 6 5 11 11 7 18 కదా, 18 3 టేబుల్ ఉంది కదా. సో 3 2 జర్ 6, 3 1 జర్ 3, 3 9 జర్ అగైన్ 3తో, 3 7 జర్ 21, 3 3 జర్ 73 ఏ నెంబర్తో అయినా అవుతుందా? 73 మనకి ఏ టేబుల్లో కూడా ఉండదు. 73 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి ఇంకా మనకి 657కి మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ 3 × 3 × 73, 3 × 3 అంటే 3 స్క్వేర్ 73. ఎల్సిఎం రాద్దాం. ఎల్ అంటే ఏంటంటే లీస్ట్ కదా, లీస్ట్ ఉన్నప్పుడు మనము హైయెస్ట్ చూడాలి. రెండింటిలో కామన్గా ఉన్నవి ఏంటి ఇక్కడ 3 స్క్వేర్ 3 స్క్వేర్ రెండు ఒకలాగే ఉన్నాయి, ఒకటే వస్తుంది. ఇంక రిమైనింగ్ నెంబర్స్ రాసేయండి. 2 × 17 × 13, 3 స్క్వేర్ అంటే 9, 2 × 17 × 13. ఇది మీరు ఇంటూ కానీ చేసినట్లయితే మీకు ఎంత వస్తుంది సార్ ఆన్సర్ అంటే 17 3 21, 21 8 అరౌండ్ మీకు వన్స్ ప్లేస్ 8 వస్తుంది కదా. సో మీరు చూసినట్లయితే మల్టిప్లికేషన్ చేసి చూడండి. 2 2 3 3 8 వస్తుందండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను మీకు చేయట్లేదు, ఆన్సర్ చూసి చెప్పడం జరిగింది ఒకటి మాత్రం, ఎందుకంటే మీరు మల్టిప్లికేషన్ చేస్తే 2 2 3 3 8 వస్తుంది గ్యారంటీగా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ తీసుకున్నట్లయితే రెండిట్లో కామన్గా ఉండాలి, లీస్ట్ ఉండాలి. హెచ్ అంటే హైయెస్ట్ కదా, లీస్ట్ కావాలి. కానీ రెండిట్లో ఒకేలాగా ఉంది కదా, అంటే ఆన్సర్ 3 స్క్వేర్ అవుతుంది. ఇంకా 9 రిమైనింగ్ నెంబర్స్ మనం తీసుకోం కాబట్టి. ఓకేనా? సో ఇదండి కాన్సెప్ట్. ఇది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది, చిన్న లాజిక్ అంతే. మనకి ఏంటి వాడు ఎల్సిఎం అన్నప్పుడు ఎల్ అంటే లీస్ట్ కాబట్టి నేను హైయెస్ట్ తీసుకోవాలి. హైయెస్ట్ ఏంటి తీసుకోవాలి? కామన్గా ఉండే వాటిలో హైయెస్ట్ ఉండేది తీసుకోవాలి. అది రాసాక ఇంకేమైనా నెంబర్స్ మిగిలిపోతే అవి వేసి ఇంటూ చేసేస్తాం ఎల్సిఎంలో అయితే. అదే హెచ్సిఎఫ్లో అనుకోండి మనం ఏం వర్రీ అవ్వక్కర్లే, కామన్ గుండు మాత్రమే తీసుకుంటాం. అందులో హెచ్ అంటే హైయెస్ట్ కాబట్టి ఆ కామన్లో లీస్ట్ తీసుకుని ఆన్సర్ వేసేస్తాం మనం. ఆ చిన్న క్లారిటీ మనం చూసుకుంటే సరిపోతుంది, ఇంకే వర్రీ అవ్వక్కర్లేదు. ఇది చూసుకోండి, ఆన్సర్ మాత్రం 2 2 3 3 8 వస్తుంది గ్యారంటీగా. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ రామన్. నెక్స్ట్ మనము థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సమ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్ 3 మనకు క్వశ్చన్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకుని మనకు ఆ సమ్స్ ఉంటాయి. ఇవి కంప్లీట్ డిఫరెంట్గా వర్కింగ్ బేస్డ్ అనమాట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ సమ్ సెకండ్ సమ్ అయింది కదా. ఇప్పుడు మనకి 3 4 5 సమ్స్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎగ్జాంపుల్ 3 మనకి పూర్తిగా నేర్చుకోవాలి, దాని మీద పూర్తిగా ఐడియా రావాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ 3 బేస్డ్ రిమైనింగ్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి. సో ఇక్కడ చూస్తే కన్సిడర్ ద నెంబర్ 4 పవర్ n, అంటే ఇక్కడ 4 పవర్ n అన్నది ఒక నెంబర్ అంట. అయితే ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్, అంటే n ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ అవ్వాలి, అంటే జెన్ వాల్యూ 1 2 3 4 అలా ఏదో ఒక న్యాచురల్ నెంబర్ అవ్వాలంట. అలాగా మనకి n ప్లేస్లో ఏదైనా నెంబర్ మనం తీసుకొని దాని వాల్యూ ఫైండ్ చేస్తే ఆ వస్తున్న ఆన్సర్ ఎన్స్ విత్ 0. అంటే ఇక్కడ ఏంటి అర్థం? మేము వన్స్ ప్లేస్లో ఏముండాలంటే ఇక్కడ మనకి 0 ఉండాలంట, వన్స్ ప్లేస్లో 0 ఉండాలంట. అలా ఏమైనా పాసిబిలిటీ ఉందా? మనము జనరలైజేషన్ చేసుకున్నాం. జనరల్గా ఎలా చేస్తాం సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను n వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి, 4 పవర్ 1 వాల్యూ 4. n వాల్యూ నేను 2 తీసుకున్నాను అనుకోండి, 4 స్క్వేర్ వాల్యూ 16. n వాల్యూ నేను 3 తీసుకున్నాను అనుకోండి, 64. n వాల్యూ నేను 4 తీసుకున్నాను అనుకోండి, 256. n వాల్యూ నేను 5 తీసుకున్నాను అనుకోండి, ఏం చేస్తాము? 256కి ఇంకో 4 ఇంటూ చేస్తాం కదా. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? 4 6 24, 425 100 to 102 వస్తుంది. సో ఇలా మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ కట్గా ప్రతిసారి కూడా వన్స్ ప్లేస్లో 4 6 4 6 4 6, అంటే ఏ కేసులో కూడా మనకి ఎక్కడ కూడా వన్స్ ప్లేస్లో మనకి 0 అన్నది రాదు. అయితే సార్ దీన్ని మనము మ్యాథమెటికల్గా యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ఎలా సార్ ప్రూవ్ చేస్తామని అంటే వెరీ ఈజీ. అంటే 4 పవర్ n ఉంది కదా, ఇక్కడ ఈ 4ని మనం ఏం చేయొచ్చు? 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద. 2 స్క్వేర్ హోల్ పవర్ n అంటే ఏమవుతుంది? ఏ పవర్ m హోల్ పవర్ n మన ఫార్మ్ ఉంది కదా, ఏ పవర్ m హోల్ పవర్ n ఏ పవర్ mn అంటే రెండింటి చేయొచ్చు. 2 × n 2n. మరి మన క్వశ్చన్లో వాడు ఏమడిగారండి? వన్స్ ప్లేస్లో 0 వస్తుంది అని అడిగారు. జనరల్గా డివిజిబిలిటీ రూల్స్ ఏంటంటే వన్స్ ప్లేస్లో కానీ 0 ఉంటే దట్ నెంబర్ షుడ్ బి డివైడ్ విత్ 5. 2తో అయినా అవుతుంది, 5తో అయినా అవుతుంది, 10తో అయినా అవుతుంది. 10 మనకు వద్దులండి, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మనం 10 తీసుకోవద్దు. 2తో కానీ 5తో కానీ ఖచ్చితంగా వన్స్ ప్లేస్లో 0 ఉంటే ఆ నెంబర్ 2తో 5తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ నువ్వు 4ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నప్పుడు ఈ వచ్చిన ఈ ఫ్యాక్టరైజేషన్లో ఎక్కడైనా సరే 5 ఉందా? 5 లేదు కదా. 5 ఉంటే ఇలా ఉండాలి. అప్పుడు 2 × 5 ఇలా వచ్చింది అనుకోండి ఒకవేళ, అప్పుడు మనం 5 క్యాన్సిల్ చేయొచ్చు. అంటే 5 ఉంది పాసిబిలిటీ. అంటే ఇక్కడ అది ఒకవేళ 0తో ఎండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఎవరు ఉండాలండి? 5 ఉండాలి.
ఎందుకు మనకి డివిజిబిలిటీ రూల్స్ ఏంటి? వన్స్ ప్లేస్లో 0 ఉంటే 5తో డివిజిబుల్ అవుతుంది మనకు తెలుసు కదా. సో ఇక్కడ మనకి ఎవరు ఉండాలండి? 5 ఉండాలి. కానీ ఇక్కడ మనకి వన్స్ ప్లేస్లో మనకి ఇక్కడ 0 లేదు. ఎందుకు ఉండదండి? మనకి ఇక్కడ 5 రాలేదు కాబట్టి ఉండదు. సో దట్ నెంబర్ షుడ్ నాట్ ఎండ్స్ విత్ 0. ఏమిటి మీకు క్లియరా? వాడు 0తో ఎండ్ అవుతుంది అంటే ఖచ్చితంగా మనకి 2, 5 వీళ్ళిద్దరితో కూడా నెంబర్ డివిజిబుల్ అవ్వాలి. మరి మనకు వచ్చిన నెంబర్ ఏంటంటే 2 పవర్ 2n. 2 పవర్ 2n 2 ఉంది. 2తో డివిజన్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంది. ఓకే, మరి 5తో డివిజన్ అవ్వదు కదా, ఎందుకంటే 5 లేదు. ఒకవేళ కానీ అక్కడ మనకి 5 ఉంటే 2 5 10 అంటే 1 ప్లస్ 0 రానికి ప్రాబిలిటీ ఉంది. కానీ మనకి ఇక్కడ 0 రాలేదు కదా, సో 5 రాలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇట్ డస్ నాట్ ఎండ్స్ విత్ ద 0. ఇది చాలా ఈజీ సమ్ అండి, చిన్న లాజిక్ అంతే, ఏమి ఉండదు. ఇంకా దీన్ని బేస్ చేసుకుని మనకి టెక్స్ట్ బుక్ లో కూడా కొన్ని సమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు వాటిని చూద్దాం. ఇది మీకు జనరలైజేషన్ చేసి చెప్పింది. ఇది మీకు యాజ్ పర్ టెక్స్ట్ బుక్ విత్ వర్కింగ్. మీకు టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా వర్కింగ్ కూడా మనకు ఉంటుంది. మనం సమ్స్ చేసినప్పుడు వర్కింగ్ కూడా చేద్దాం. సరే, ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ లో ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ అయిన తర్వాత ఇప్పుడు మనము థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్ సార్ ఏంటి సార్ ఇచ్చాడు థర్డ్ సమ్ అంటే చాలా ఈజీ అండి. థర్డ్ సమ్ ఇక్కడ 6 పవర్ n ఉంది. 6 పవర్ n సేమ్ క్వశ్చన్ అండి. ఇందాక మీకు ప్రీవియస్ గా ఎగ్జాంపుల్ 3లో నేను ఏ క్వశ్చన్ రాసినా అదే క్వశ్చన్. అక్కడ వాడు 4 పవర్ అని చెప్పాడు, ఇక్కడ వాడు 6 పవర్ అని చెప్పాడు. సో అందుకే నేను మళ్ళీ మీ క్వశ్చన్ మెన్షన్ చేయలేదు బోర్డు పైన. 6 పవర్ n ఎండ్స్ విత్ 0. ఇది మనకి 0తో ఎండ్ అవుతుందా? ఎండ్స్ విత్ 0. సార్ ఇది 0తో ఎండ్ అవుతుందా? ఇప్పుడే మీకు చెప్పాను. ఏం చేయాలి? మనకి 6కి ప్రైమ్ ఫ్యాక్టర్ చేసిన ఏమవుతుందండి? 2 into 3 అవుతుందండి. 2 into 3 అవుతుంది. ఓకేనా? మరి 2 into 3 అయింది కదా. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఇక్కడ ఎక్కడైనా 5 ఉందా? ఎందుకు? మనకి 0తో ఎండ్ అవ్వాలంటే ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అయి ఉండాలి. మరి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఎక్కడ కూడా మనకి 5 అనేది రాలేదు. సో ఇట్ డస్ నాట్ ఎండ్స్ విత్ 0. ఇట్ డస్ నాట్ ఎండ్స్ విత్ 0. ఓకేనండి, దట్ ఈస్ ద థర్డ్ సమ్ సొల్యూషన్. వెరీ ఈజీ సార్. దీనికి వర్కింగ్ కూడా మాకు కావాలి సార్. ఏం వరీ అవ్వకండి, వీడియో లాస్ట్ లో మీకు ఒక స్క్రీన్ షాట్ రావడం జరుగుతుంది, అదే మీకు వర్కింగ్ గా తీసుకోవచ్చు మీరు. రైట్, దట్ ఈస్ ద థర్డ్ సమ్. నెక్స్ట్ మనము ఫోర్త్ సమ్ చూద్దాం. వెరీ సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా మీకు. ఫోర్త్ క్వశ్చన్ కానీ మనం చూస్తే ఇక్కడ కూడా మనకి 2 నెంబర్స్ ఇచ్చారండి. 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. Are these two are composite numbers or not? ఇవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అబ్బా అనేది మనము ఇక్కడ చెక్ చేసి మనం చెప్పాలి. సార్ కాంపోజిట్ నెంబర్ అనేది ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. మరి ఇక్కడ మనకి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా మనం చూద్దాం. సార్ ఇక్కడ మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ చూసారా? ప్లస్ ఉన్నప్పుడు ఇదొక టర్మ్ అవుతుంది, ఇదొక టర్మ్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ 2 టర్మ్స్, ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. ఇంటూ ఉన్నప్పుడు కాదండి. జనరల్ గా XY అంటే మనకి ఏమవుతుందండి? సింగిల్ టర్మ్ అవుతుంది. X plus Y అంటే మనకి ఏమవుతుందండి? బైనోమియల్, డబల్ టర్మ్స్ అవుతాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నట్లు లెక్క. అంటే ప్లస్ తో కానీ మైనస్ తో కానీ మనకి సపరేట్ చేసి ఉంటేనే మనము 2 టర్మ్స్ కింద తీసుకుంటాం మనము. సరే సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఈ 2 టర్మ్స్ లో 13 మనకి కామన్ గా చూసుకోండి జాగ్రత్తగా. 13 కామన్ తీసాను నేను. 13 కామన్ తీస్తే 7 ఉంది, ఇక్కడ 11 ఉంది. అంటే 7 ఉండిపోయి 13 బయట తీసాం కదా, ఇంకా అక్కడ మరేం లేదు. ప్లస్ ఇక్కడ కూడా 13 తీస్తే ఎవరు ఉన్నట్టు? 1 ఉండిపోయింది కదా. 13 1s are 13. అంటే ఫైనల్ చూడండి ఏమొచ్చిందో. 7 11s are 77 plus 1. 11 plus 1 2 చేయకూడదండి. బాట్మస్ రూల్ మనకు ఉంది కదా, ముందు మల్టిప్లికేషన్ చూడాలి. 11 7s are 77. 77 plus 1 78. 13 into 78. ఏమంటే ఇక్కడ 13 into 78 into 1 రాసుకోవచ్చు కదా. ఎందుకు 1 ఉన్న ఒకటి లేకపోయినట్టు కాబట్టి 1 రాసుకున్నాను నేను. సో ఇట్ హ్యాస్ 3 ఫ్యాక్టర్స్. ఇట్ హ్యాస్ 3 ఫ్యాక్టర్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్. ఇట్ హ్యాస్ 3 ఫ్యాక్టర్. సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. అంటే మనం ప్రూవ్ చేయవలసింది అంతే, ఇంకేం లేదు. సేమ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ చూస్తే ఇదొక టర్మ్ ఉంది, ఇక్కడ ఇదొక టర్మ్ ఉందండి. మనం ఇక్కడ 5 కామన్ తీసుకోవచ్చు. చూడండి క్లియర్ గా 5 కామన్ తీయచ్చు. సార్ నేను 5 కామన్ తీసాను సార్. తీస్తే చూడండి 7 into 6 into 4 into 5 తీసాం కదా. 3 into 2 into 1 ప్లస్ ఇక్కడ 5 తీస్తాను కామన్. 5 తీస్తే ఏమన్నా ఉంటాయి కదా, 1 ఉన్నట్లు లెక్క. రైట్. సో మనం ఇక్కడ చూసినట్టయితే క్లియర్ గా మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ 5 ఇంటూ చేద్దాం మనం. 1 విడిచిపెట్టు. 3 jar 6, 6 4 jar 24, 24 into 7 6 jar 42 కదా, 42 ఇంటూ చేద్దాం. 2 4 jar 8, 2 2 jar 4, 4 4 jar 16, 4 2 jar 81 9. ఏమొచ్చిందండి? 1000
8 వచ్చిందండి, ప్లస్ 1 ఉంది కదా, ప్లస్ 1 1009. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇంటూ 1 రాసుకుందాం, తప్పలేదు కదా. సో ఇట్ హ్యాస్ మోర్ దాన్ 3 ఫ్యాక్టర్స్, సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. వెరీ ఈజీ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి. ఇంకా మీకు అర్థం కాకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెడితే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా అండి. సో ఇది మీకు 4th సమ్. సార్ మరి 5th సమ్ ఏంటి సార్ అంటే 5th సమ్ కూడా సేమ్ కాన్సెప్ట్. 5th సమ్ కూడా ఇప్పుడులానే ఉంటుంది, మీకు చూడండి అది చాలా చాలా ఈజీగా ఉంటుంది. 5th క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు సార్? 5th క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు అంటే మనకి 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5. ఇది కాంపోజిట్ నెంబరా కాదా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కాంపోజిట్ నెంబరా కాదా? 5th క్వశ్చన్ కాంపోజిట్ నెంబరా కాదా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెరీ ఈజీ. ఇప్పుడే మీకు చెప్పాను నేను, ప్లస్ ఉంది కాబట్టి 2 టైమ్స్ లెక్క కామన్ తీసుకుందాం. 17 11 అంటే మనం 17 11 ని కామన్ తీయచ్చు. ఇస్ ఇట్ క్లియర్? తీస్తే మనకి ఎవరైనా 2 ఉంది, ప్లస్ ఇక్కడ ఎవరైనా మిగిలిపోయారు 5 మిగిలిపోయింది. చూడండి చాలా ఈజీగా ఉంటుంది. 7 ఇంటూ 11 ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూనే కదా, 2 ప్లస్ 5 7. సో ఇట్ హ్యాస్ మోర్ దాన్ 3 ఫ్యాక్టర్స్. సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. వెరీ ఈజీ. ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. దట్ ఈస్ ద 5th క్వశ్చన్. రైట్ సార్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటి సార్? లాస్ట్ క్వశ్చన్ డెడ్ ఈజీ అండి, చాలా ఈజీ సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. 6th క్వశ్చన్ మనం చూస్తే 6 పవర్ 100. ఇక్కడ 6 పవర్ 100 కానీ మనం చూసినట్లయితే సార్ ఏంటి సార్ 6 పవర్ 100 ఈజ్ 6 పవర్ 100. ఇక్కడ 6 పవర్ 100 లో క్వశ్చన్ ఏంటంటే 6 పవర్ 100 లో వన్స్ ప్లేస్ లో మనకి ఏమొస్తుందని క్వశ్చన్ వేసాడు మనకి. 6 పవర్ 100 వాల్యూ నువ్వు ఫైండ్ చేస్తే వన్స్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుందని అడిగాడు మనకి. వన్స్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుందో మనం ఫైండ్ చేయాలి. సో 6 పవర్ 100 లో వన్స్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. ఫర్ ద వాల్యూ ఆఫ్ 6 పవర్ 100 వాట్ షుడ్ బి ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్? మనకి వన్స్ ప్లేస్ లో వాల్యూ ఏమొస్తుంది సార్? ఇది సింపుల్ లాజిక్ అండి. ఇది మనం జనరల్ గా తీసుకుందాం. 6 పవర్ 1 తీసుకోండి 6 పవర్ 2 తీసుకోండి 36, 6 పవర్ 3 తీసుకోండి 216, 6 పవర్ 4 తీసుకోండి. ఏం చేస్తాం? ఈ 216 కి మళ్ళీ 6 ఇంటూ చేస్తాం. చూడండి ఇక్కడ 6 36 వస్తుంది మళ్ళీ కూడా. 6 1 6 3 9 6 2 12 96. అదే 6 పవర్ 5 మీరు చేయండి, మళ్ళీ ఇక్కడ వచ్చిన నెంబర్కి మళ్ళీ మనం 6 ఇంటూ చేస్తాం. అంటే అలా చేస్తూ పోతే ప్రతిసారి 6 వస్తుంది చూసారా మీ వన్స్ ప్లేస్లో. సో ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ 6 పవర్ n ends with 6 in its ones place. మనము ఏ న్యాచురల్ నెంబర్ n ప్లేస్ లో తీసుకున్నా సరే అది ఖచ్చితంగా 6 తోనే ఎండ్ అవుతుంది. సో 6 పవర్ 100 is also ends with 6. అంతేనండి, సింపుల్ కాన్సెప్ట్. మీకు ఇవన్నీ కూడా విత్ వర్కింగ్ మీకు ఈ వీడియో ఎండింగ్ లో మీకు స్క్రీన్ షాట్స్ కింద పెట్టడం జరుగుతుంది. మీరు వాటిని చూసుకొని మీకు క్లియర్గా రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఇదండి కాన్సెప్ట్. దట్ ఈస్ ఎక్సర్సైజ్ 1.2. మీకు ఒకవేళ మీకు హోంవర్క్ గా మనకు చూసినట్టయితే ఆ 1.2 పైన ట్రై దిస్ అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చాడు, ఒక క్వశ్చన్ ఇచ్చాడు, సింపుల్ క్వశ్చన్. మీరు దాన్ని ట్రై చేయండి. అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్లో పెడితే నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.